కొంచెం పడవచ్చు అట్లా డాక్టర్ ఎంవీఆర్ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రాయలసీమ ఎన్నో ప్రణాళికలు రచించి అవి పూర్తి కాకముందే అకాల మరణం డాక్టర్ ఎంవీఆర్ 1974లో కాటన్ మిల్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అయితే ఈ సంవత్సరంతో ఆయన ప్రజా జీవితం మొదలుపెట్టి 50 సంవత్సరాలు, ఖచ్చితంగా 50 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 50 సంవత్సరాల్లో మేము గెలుపు చూసాము, ఓటములు చూసాము, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ ఏనాడే గాని ఎంవీఆర్ కుటుంబం గాని ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆశయాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ ప్రక్రియలో మాతో పాటి చెక్కు చెదరకుండా మీరందరూ నిలిచినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇదే సందర్భంలో మీ అందరికీ ఒక్క మాట గుర్తు చేస్తున్నాను. మీలో ఎవరైనా కానీ మీకు కష్టం గనక వస్తే ఎంవీఆర్ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ధన్యవాదాలు. వెంటనే విచ్చేసిన మా గౌరవ ఎంపీ గారు అవినాష్ అన్న గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, మరి జగనన్న గారు ఎంతో కష్టపడి మన పార్టీని స్థాపించిన నాటి నుంచి కూడా డాక్టర్ ఎంవీఆర్ గారితో నడిచిన మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి జగనన్న గారు ఒక ఆదర్శమైన ప్రజానాయకుడిగా మనందరికీ దారి చూపిస్తూ తీసుకెళ్తున్నారు మనందరినీ. ఇప్పుడు మరి దాదాపు మనం పార్టీకి అండగా ఉండాల్సిన సమయం. మనం జిల్లాలలో కూడా అందరికీ ఒక ఆదర్శ నాయకులులాగా కూడా ఎంపీ గారు ప్రతి సమయంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ ఒక క్రమశిక్షణతో అందరినీ నడిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మీ నాయకత్వంలో మేము అందరం నడవాలని అనుకుంటున్నామన్నా. అలాగే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు కూడా ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరి ప్రొద్దుటూరుని కూడా అభివృద్ధి బాటలో నడిపించారు. సో మాకు పార్టీ చూపించిన బాటలో మేము ముందు నుంచి మామయ్య గారు అలాగో పార్టీ ఏం చెప్తే అది చేస్తూ వస్తున్నాము. సో ఇలాగే నడవాలని అనుకుంటున్నాము. అలాగే మాకు ఆర్టీపీపీ కూడా అడిగిన వెంటనే ఎంపీ గారు కానీ మిగతా శాసనసభ్యులందరూ కూడా కడప జిల్లాలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అందరూ అంగీకారం తెలిపినట్లు. సో అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇందాక చెప్పినట్లు గౌతమ్ ఎప్పుడూ కూడా మా అభిమానులకు ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటామని కుటుంబం తరపున అందరము తెలియజేసుకుంటున్నాము. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. డాక్టర్ ఎవి రమణారెడ్డి గారి 80వ జన్మదిన సందర్భంగా అమరుడైనటువంటి డాక్టర్ ఎవి రమణారెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను స్వర్గలోకంలో ఆగి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన అభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకించి రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రమణారెడ్డి గారిని అమరుడు అని నేను సంబోధించడం వెనుక ఆంతర్యం మరణం లేనివాడు. ఎస్, నీకైనా నాకైనా దేశ ప్రధానికైనా మరణం ఉంటుంది.
కానీ అక్షరానికి మరణం లేదు మిత్రులారా. అక్షరానికి మరణం లేదు. అక్షరం అంటే అర్థం నాశనం కాబడకుండా ఉండనేదే అక్షరం. ఏదైతే నాశనం కాకుండా ఉంటుందో అది అక్షరం. అంటే అక్షరానికి మరణం లేదు. ఆ అక్షరాన్ని సృష్టించినటువంటి రచయిత కూడా ఎప్పుడూ మరణం ఉండదు. ఇక్కడ రమణారెడ్డి గారి యొక్క కలము నుంచి జాలుగా జారినటువంటి ఎన్నో అక్షరాలతో సమాజంలోని రుగ్మతలపైన యుద్ధం చేసినటువంటి ఆయన రచనలకు ఆయనకు మరణం లేదు కాబట్టే రాచమల్లు రమణారెడ్డి గారిని అమరుడు అని సంబోధించారు. 80వ జయంతి సందర్భంగా ఇక్కడున్న ఆయన కుటుంబ సభ్యులకు, డాక్టర్ ఎంబీఆర్ గారి అభిమానులకు మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ ఎంబీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా డాక్టర్ ఎంబీఆర్ గారు నాకు ఎంబీఆర్ గారితో దాదాపు 12 ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఇంకా ఫస్ట్ టైం ఎంపీ కూడా కాకముందే ఎంబీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చా. వచ్చిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. నాకు ముఖ్యంగా సాగునీటి రంగంలో నాకు మంచి పట్టు రావడానికి ప్రధానమైన కారణం ఎంబీఆర్ గారే. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. రాయలసీమ కన్నీటి గాథలు పుస్తకం ఇచ్చారు. నేను ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళా తన దగ్గరకు వచ్చా. పెద్ద ఆయన దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడినా. దాని గురించి నాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నా. తర్వాత ఫిజికల్ గా అన్ని ప్రాజెక్ట్స్ కూడా చుట్టూ వచ్చిన. ఒక రకంగా సాగునీటి రంగం పైన నాకు ఇంత శ్రద్ధ ఉందన్నా, సాగునీటి రంగం పైన నాకు ఇంత పట్టు ఆలోచన ఉందన్నా దానికి ప్రధానమైన కారణము ఆ రోజు ఎంబీఆర్ గారు నాకు నేర్పిన పాఠాలే అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత కాలంలో కలిసినప్పుడు కూడా ఆయన ప్రపంచ చరిత్ర గురించి కూడా పుస్తకాలు రాస్తా ఉన్నారు. ప్రపంచ చరిత్ర గురించి కూడా ఇంట్లో కలిసినప్పుడు అనేక సార్లు పుస్తకాలు రాస్తా ఉన్నారు. ప్రపంచ చరిత్ర గురించి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అట్లా 2-3 సందర్భాల్లో వచ్చిన ప్రతిసారి రాస్తా ఉన్నారు. సో సమాజానికి ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల ద్వారా నిజంగా ఎంతో చేరువైనారు. ఎంతో మందిలో జ్ఞానాన్ని నింపగలిగినారు. నాలో కూడా ఆయన జ్ఞానాన్ని నింపారు. ఎంతో మందిలో నా వంటి వాళ్ళలో ఆయన జ్ఞానాన్ని నింపగలిగినారు ఆయన పుస్తకాల ద్వారా, ఆయన మాటల ద్వారా.